వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే పౌర్ణమి రోజు వ్లాగ్. మా అమ్మ అయితే దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసి, నెయ్యి బాగా హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి బాగా ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి ఒక గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసాక ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ యాడ్ చేశాక ఉండలేవి కట్టకుండా బాగా కలపాలి. రవ్వ బాగా దగ్గరికి వచ్చాక యాలకుల పొడి వేసి దించాలి. అంతే, రవ్వ కేసరి అయితే రెడీ. మా తాతయ్య పూజ అయితే చేశారు. ఇప్పుడు దేవుడికి ప్రసాదంగా రవ్వ కేసరి కొబ్బరికాయ కొడుతున్నాం. గంగవైలి కూర మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూడండి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 కప్ శనగపప్పు యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కారానికి తగినట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. ఇలా 5 విజిల్స్ వచ్చాక పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పు అంతా స్మాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా చిటపటలాడాక ఇప్పుడు సన్నగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక 1/2 టీ స్పూన్ కారం వేసి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేశాక ముందుగా మనం తరిగి పెట్టుకున్న గంగవైలి కూర యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు అన్నీ వేసుకోవాలి. ఇలా పప్పులోకి అన్నీ వేసి బాగా మిక్స్ చేశాక కర్రీకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 30 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన గంగవైలి కూర మామిడికాయ పప్పు రెడీ. ఇదండి ఇవాల్టి వ్లాగ్. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఆల్.